6 నెలలు. అది ప్రోగ్రామింగ్ అనుభవం 0 ఉండి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ జనరలిస్ట్ అవ్వడం. వినడానికి భలే ఉంది కదా. హ్మ్. కాని ఇది నిజంగా సాధ్యమేనా ఆచరణలో? ఆ నిజానికి కొందరు చేసి చూపించారు కూడా. అవునా? అవును. ఉదాహరణకు కాన్స్టంటినోస్ అనే ఒక ఆయన 0 ప్రోగ్రామింగ్ నాలెడ్జ్తో మొదలుపెట్టి కేవలం 5.5 నెలల్లో డెలాయిట్ లాంటి కంపెనీలో జూనియర్ జెన్ ఏఐ ఇంజనీర్గా జాబ్ తెచ్చుకున్నారు. అరే వావ్! అంటే సాధ్యమే అన్నమాట. సరే, ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గరున్న సమాచారంతో ఈ 6 నెలల ప్రయాణాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏ దారులున్నాయి? ఖచ్చితంగా. ఇది అంటే అసాధ్యం కాదు. మంచి ప్లానింగ్, కష్టపడే తత్వం ఉంటే చాలు. ప్రధానంగా చూస్తే 2 దారులు కనిపిస్తున్నాయి. 2 దారులా? అవును. ఒకటి, పెద్దగా కోడింగ్ అవసరం లేని నో కోడ్ లేదా లో కోడ్ టూల్స్ ఉపయోగించడం. రెండోది, కోడింగ్ నేర్చుకుని ఆ మార్గంలో వెళ్లడం. రెండిట్లోనూ మంచి అవకాశాలున్నాయి. ఓకే. ఏం చెయ్యొచ్చు? చాలా చేయొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే చాట్ జీపీటీ లాంటి వాటికి మనం కమాండ్స్ ఇవ్వడమా? సరిగ్గా అదే. కానీ కేవలం ప్రశ్నలు అడగడం కాదు. ఆ ఏఐ మోడల్స్ నుంచి మనకు కావలసిన బెస్ట్ రిజల్ట్ ఎలా రాబట్టుకోవాలి, వాటికి ఎలాంటి సూచనలు ఇవ్వాలి అనేది. అదో కళ అన్నమాట. ఓకే. అలాగే ఏఐ టూల్స్ వాడి కంటెంట్ క్రియేట్ చేయడం, అంటే బ్లాగులు రాయడం, ఇమేజెస్, వీడియోలు జనరేట్ చేయడం. దీనికి పిక్టోరీ, రన్వే ఎంఎల్ లాంటి చాలా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ పేర్లు విన్నట్టున్నాను. అవును. ఇంకో ముఖ్యమైన స్కిల్ ఆటోమేషన్. ఇప్పుడు జాపియర్, మేక్.com లాంటి ఉన్నాయి కదా. జాపియర్ తెలుసు. వాటితో మన రెగ్యులర్ పనులను ఆటోమేట్ చేయడం. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఏఐ ఎథిక్స్, అంటే బాధ్యతాయుతంగా ఏఐని ఎలా వాడాలి, డేటా ప్రైవసీ లాంటి విషయాల మీద అవగాహన కూడా ఉండాలి. అర్థమైంది. అంటే టెక్నికల్గా కోడింగ్ రాకపోయినా ఈ టూల్స్ వాడటం, ప్రాంప్టింగ్, ఆటోమేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. మరి ప్రాజెక్టుల సంగతేంటి? వీటితో పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవచ్చు? మంచి పాయింట్ అడిగారు. థీరీ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించడం ఇంకో ఎత్తు. ఉదాహరణకు టీచబుల్ మెషీన్, గ్లైడ్ లాంటి వాడి అసలు కోడింగ్ లేకుండానే ఒక ఇమేజ్ క్లాసిఫైయర్ యాప్ చేయొచ్చు. ఇమేజ్ క్లాసిఫైయర్ అంటే ఫోటోలను గుర్తుపట్టేదా? అవును. ఫొటోస్ని అప్లోడ్ చేస్తే అది ఏ కేటగిరీకి చెందిందో చెప్పే యాప్ అన్నమాట. లేదా మేక్.com వాడి ఒక టాపిక్ ఇస్తే దాని గురించి ఆన్లైన్లో రీసెర్చ్ చేసి రిపోర్ట్ తయారు చేసే ఒక ఆటోమేటెడ్ రీసెర్చ్ ఏజెంట్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి ప్రాజెక్టులు చేస్తే మన స్కిల్స్ నిరూపించుకోవచ్చు. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే, మరి రెండో మార్గం అంటే కోడింగ్ నేర్చుకుని ఏఐ జర్నలిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఏం కావాలి? కోడింగ్ మార్గం కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు, కానీ ఫండమెంటల్స్ ఇంకా స్ట్రాంగ్గా నేర్చుకోవచ్చు. డెఫినెట్గా పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ చాలా అవసరం. పైథాన్? ఓకే. ముఖ్యంగా డేటా హ్యాండ్లింగ్ కోసం నంపై, పాండాస్ లైబ్రరీలు బాగా నేర్చుకోవాలి. పాండాస్ అంటే ప్రోగ్రామింగ్తో కంట్రోల్ చేయగల ఒక సూపర్ పవర్ఫుల్ స్ప్రెడ్షీట్ లాంటిది అనుకోండి. ఓ అలాగా. దానితో డేటా క్లీన్ చేయడం, అనలైజ్ చేయడం లాంటివి చేస్తాం. అలాగే ఏపీఐలతో పనిచేయడం రావాలి. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కదా, అది కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఏపీఐ అంటే సింపుల్గా చెప్పాలంటే వేర్వేరు సాఫ్ట్వేర్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి ఒక స్టాండర్డ్ పద్ధతి. ఇప్పుడు మనం గూగుల్ జెమినీ లేదా ఓపెన్ఏఐ వాళ్ళ జీపీటీ మోడల్స్ని మన అప్లికేషన్లో వాడాలంటే వాళ్ళ ఏపీఐల ద్వారానే కనెక్ట్ అవ్వాలి. అర్థమైంది. ఈ ఏపీఐ కాల్స్ ఎలా చేయాలి, ముఖ్యంగా పైథాన్లో రిక్వెస్ట్స్ లైబ్రరీ వాడి ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. దీంతో పాటు మిషన్ లెర్నింగ్ బేసిక్స్ అంటే సైకిట్-లెర్న్ లాంటి లైబ్రరీస్తో సింపుల్ మోడల్స్ ఎలా ట్రైన్ చేయాలి, డేటాని గ్రాఫ్స్ రూపంలో చూపించడానికి మ్యాట్ప్లాట్లిబ్, సీబోన్ వాడటం, ఇంకా చాలా ముఖ్యం గిట్ హబ్ వాడటం రావాలి. గిట్ మరియు గిట్ హబ్ వర్షన్ కంట్రోల్ కోసం కదా? అవును. కోడ్ని మేనేజ్ చేయడానికి, ఇతరులతో కలిసి పని చేయడానికి, అలాగే మన ప్రాజెక్టులను పోర్ట్ఫోలియోగా చూపించడానికి గిట్ హబ్ చాలా ముఖ్యం. ఓకే. మరి ఈ కోడింగ్ మార్గంలో ఎలాంటి ప్రాజెక్టులు చెయ్యొచ్చు? బేసిక్గా మొదలు పెట్టాలంటే పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ వాడి ఏదైనా డేటాసెట్ తీసుకుని అనాలిసిస్ చేసి విజువలైజేషన్స్ క్రియేట్ చేయడం మంచి ప్రాజెక్ట్. ఉదాహరణకు సేల్స్ డేటా తీసుకుని ఏ ప్రొడక్ట్స్ బాగా అమ్ముడవుతున్నాయి, ఏ నెలలో సేల్స్ ఎక్కువున్నాయి లాంటివి గ్రాఫుల ద్వారా చూపించటం. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్లాలంటే పైథాన్, ఏదైనా ఎల్ఎల్ఎం ఏపీఐ,
జెమినీ లేదా ఓపెన్ ఏఐ ఇంకా ఫ్లాస్క్ లాంటి వెబ్ ఫ్రేమ్వర్క్ వాడి ఒక పెద్ద ఆర్టికల్ ఇస్తే దాన్ని సమ్మరైజ్ చేసే వెబ్ యాప్ తయారు చేయొచ్చు. వావ్, అది చాలా ఉపయోగపడుతుంది. అవును. ఇక టెన్సర్ఫ్లో, పైటార్చ్ లాంటి డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉన్నాయి. కానీ అవి మొదట్లోనే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ముందు బేసిక్ స్ట్రాంగ్ చేసుకోవాలి. సరే, ఇన్ని స్కిల్స్ ప్రాజెక్టులు అంటున్నారు కదా, ఇవన్నీ నేర్చుకోవడానికి మంచి రీసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి? ఆన్లైన్లో బోలెడు కోర్సులున్నాయి. ఏది మంచిదో ఎలా తెలుస్తుంది? నిజమే, రిసోర్సెస్ చాలానే ఉన్నాయి. కోర్సెరాలో ఆండ్రూ యంగ్ గారి ఏఐ ఫర్ ఎవ్రీవన్ కోర్స్ అసలు ఏఐ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే గూగుల్ వాళ్ళ ఏఐ ఎసెన్షియల్స్ కూడా మంచి స్టార్టింగ్ పాయింట్. ఓకే. అంటే ZTM అకాడమీ, deeplearning.ai లాంటి ప్లాట్ఫామ్స్ బావుంటాయి. యూట్యూబ్లో కూడా మంచి ఛానల్స్ ఉన్నాయి. కోడ్ బేసిక్స్, మ్యాట్ వోల్ఫ్ లాంటి వాళ్ళు ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. promptingguide.ai లాంటి సైట్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి హెల్ప్ చేస్తాయి. గ్రేట్. కానీ అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే ప్రాజెక్టులు చేయడం. ఏది నేర్చుకున్నా వెంటనే దాన్ని ఉపయోగించి ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి. ఆ ప్రాజెక్టులనే గిట్హబ్లో పెట్టి ఒక మంచి పోర్ట్ఫోలియో రెడీ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో చాలా ముఖ్యమంటున్నారు. అవునండి, మనం ఏం నేర్చుకున్నాం, ఏం చేయగలం అని చూపించడానికి అదే ఆధారం. ఇంకో ప్రశ్న, బడ్జెట్ గురించి. సొంతంగా పెద్ద ఏఐ మోడల్స్ ట్రైన్ చేయాలంటే చాలా ఖర్చవుతుందని విన్నాను. $1 మిలియన్ ఉంటుందట. నిజమే, చాలా పెద్ద మోడల్స్కి ట్రైనింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. కొన్ని $100 మిలియన్ కూడా అవ్వచ్చు. అందుకే మనం అంటే కొత్తగా నేర్చుకునేవాళ్లు సొంతంగా మోడల్స్ ట్రైన్ చేయడం మీద ఫోకస్ చేయాల్సిన పనిలేదు. మరి ఏం చేయాలి? ఆల్రెడీ ట్రైన్ అయ్యున్న పెద్ద మోడల్స్, ChatGPT, జెమినై లాంటివి ఏపీఐలు వాడటం బెస్ట్ ఆప్షన్. ఇది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఏపీఐ కాల్స్కి మాత్రమే మనం పే చేస్తాం. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వాడినా కాస్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, అది మంచి ఉపాయం. మొత్తానికి చూస్తే ఈ 6 నెలల ప్రయాణం కష్టమైనదే అయినా అసాధ్యం కాదని అర్థమవుతోంది. సరైన దారి ఎంచుకొని క్రమశిక్షణతో ప్రాజెక్టులు చేస్తూ వెళ్తే ఏఐ జర్నలిస్ట్ అవ్వొచ్చు. నో కోడ్ అయినా, కోడింగ్ అయినా రెండిట్లోనూ అవకాశాలున్నాయి. సరిగా చెప్పారు. ఇదొక నిరంతర ప్రయాణం లాంటిది. టెక్నాలజీ మారుతూ ఉంటుంది, మనం నేర్చుకుంటూ ఉండాలి. అవును. ముగించే ముందు ఒక్క చిన్న ఆలోచన పంచుకుంటాను. చెప్పండి. భవిష్యత్తులో ఈ ఏఐ అనేది మనకు కేవలం ఒక పనిముట్టులాగానే ఉండిపోతుందా? లేకపోతే మన ఆలోచనా విధానంలో, మనం పనిచేసే పద్ధతిలో ఒక భాగస్వామిగా మారిపోతుందా? ఈ పవర్ఫుల్ టెక్నాలజీని మన ఎదుగుదల కోసం ఎలా వాడుకోవచ్చనేది మనం ఆలోచించాల్సిన విషయం.